నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా అర్థాంతరంగా రద్దయినప్పటికీ టీమిండియా ఓపెనింగ్ స్థానంపై సరికొత్త వివాదం రాజుకుంది. వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీం మేనేజ్మెంట్ ను గట్టిగా డిమాండ్ చేశారు. ఇంగ్లాండ్ తో తొలి సమరం వరుణుడి పంజాతో భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే భారత ఇన్నింగ్స్ సాగుతున్నంత సేపు పడుతూ ఆగుతూ ఇబ్బంది పెట్టిన వర్షం ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మరింత ఉధృతంగా మారింది. ఎంతసేపటికి వాన తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరుగుల వరద పారే మ్యాచ్ ను చూద్దామనుకున్న అభిమానులకు వర్షం తీవ్ర నిరాశను మిగిల్చింది. మరోసారి నిరాశపరిచిన సంజు శాంసన్ భారత ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ నమోదైనప్పటికీ ఓపెనర్ గా బరిలోకి దిగి సంజు శాంసన్ మరోసారి చేతులెత్తేశారు. ఇప్పటికే ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో ఘోరంగా విఫలమైన సంజు ఇంగ్లాండ్ పై కూడా అదే పేలవ ఫామ్ ను కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో కేవలం 7 బంతులను ఎదుర్కొని కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తన స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సిద్ధంగా ఉన్నాడని తెలిసి కూడా సంజు బాధ్యత రాహిత్యంగా ఆడటంపై అభిమానులు, మాజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక మ్యాచ్ లో ఆడితే తర్వాత 4 మ్యాచ్లలో విఫలమవ్వడం సంజుకు అలవాటుగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజు శాంసన్ వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రంగంలోకి దిగారు. వయసుతో సంబంధం లేకుండా అద్భుత ప్రతిభ కనబరుస్తున్న వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని గవాస్కర్ మేనేజ్మెంట్ ను గట్టిగా కోరారు. మరోవైపు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సైతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలను తప్పుపట్టారు. ఫామ్ లో లేని ఆటగాళ్లను వెనకేసుకొస్తూ వైభవ్ లాంటి యువ కిషోరానికి అన్యాయం చేస్తున్నాడని కైఫ్ మండిపడ్డారు. రెండో టీ20 నాటికైనా జట్టులో మార్పులు చేయకపోతే కష్టమేనని హెచ్చరిస్తున్నారు. ఆకట్టుకున్న అభిషేక్, శ్రేయస్ అయ్యర్, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ అద్భుతమైన అర్ధ శతకంతో మెరిశాడు. అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ కావడం కాస్త నిరాశపరిచింది. అభిషేక్ శర్మ అద్భుత ఫామ్ లో ఉన్నందున రెండవ టీ20లో అతనికి జోడీగా వైభవ్ సూర్యవంశీని బరిలోకి దించితే ఓపెనింగ్ సమస్య తీరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో భారత జట్టు ఎంపికలపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జట్టులో స్థానం సంపాదించాలంటే ప్రతిభతో పాటు నిలకడైన ప్రదర్శన కూడా అవసరమని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. గత కొన్ని సిరీసులుగా సంజు శాంసన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు దేశవాళీ క్రికెట్ ఐపీఎల్ అండర్-19 స్థాయిలో అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తేనే జట్టుకు మరింత బలం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక టీం మేనేజ్మెంట్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అనుభవానికి ప్రాధాన్యం ఇస్తుందా, లేక ఫామ్ లో ఉన్న యువ ఆటగాడికి అవకాశం కల్పిస్తుందా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండో టీ20కు ముందు జరిగే ప్రాక్టీస్ సెషన్ లో ఆటగాళ్ల ప్రదర్శన, పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి బౌలింగ్ బలాన్ని దృష్టిలో పెట్టుకుని తుది జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకునే గొప్ప అవకాశం అవుతుంది. మరోవైపు సంజు శాంసన్ కు మరో అవకాశం ఇస్తే మాత్రం ఈ మ్యాచ్ అతనికి డూ ఆర్ డైగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మరోసారి విఫలమైతే టీ20 జట్టులో అతని స్థానంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అభిమానులు కూడా ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. వరుసగా విఫలమవుతున్న ఆటగాడికే మళ్లీ మళ్లీ అవకాశాలు ఎందుకు? ఫామ్ లో ఉన్న యువ ఆటగాడికి అవకాశం ఎప్పుడు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుపై దూకుడుగా ఆడగల ఓపెనింగ్ జోడీ అవసరమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అభిషేక్ శర్మ దూకుడుకు వైభవ్ సూర్యవంశీ జత కలిస్తే పవర్ ప్లేలోనే భారత్ కు భారీ ఆరంభం దక్కే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ వంటి బ్యాటర్లు మధ్య ఓవర్లలో మ్యాచ్ ను నియంత్రించే సామర్థ్యం కలిగి ఉండడంతో ఓపెనర్లు మంచి ఆరంభం ఇస్తే భారత్ మరింత ప్రమాదకరంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు.
తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగియడంతో ఇరు జట్లు రెండో మ్యాచ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సిరీస్లో ఆధిక్యం సాధించాలంటే రెండో టీ20లో విజయం తప్పనిసరి కావడంతో జట్లు కూర్పులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనింగ్ కాంబినేషన్ పైనే అందరి దృష్టి నిలిచింది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే. టీం మేనేజ్మెంట్ గవాస్కర్, కైఫ్ సూచనలు పరిగణలోకి తీసుకొని వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇస్తుందా? లేక మరోసారి సంజు శాంసన్ పైనే నమ్మకం ఉంచుతుందా అనే ప్రశ్నకు సమాధానం రెండవ టీ20 తుది జట్టు ప్రకటించిన తర్వాతే తేలనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.